సీత, ఏమండి, బయట చల్లగాలి బాగుంది కదా? అవును, చాలా బాగుంది. రా కూర్చో. సీత, నిజం చెప్పు, నీకు మనసులో బాధగా ఉంది కదా? దేనికండి? ఒక పెద్ద బంగ్లా నుండి ఇలాంటి చిన్న అద్దె ఇంట్లోకి తీసుకొని వచ్చాను. ఏసీ రూమ్లో డబుల్ కాట్ బెడ్ నుంచి ఇలా కుక్కి నవారు మంచం మీద ఇలా ఆరు బయట పడుకునేలా చేశాను. అమ్మలా చూసుకునే అత్తయ్యకి, నాన్నలా ఆదరించే మామగారికి, ఆప్యాయత పంచే తాతయ్యకి దూరం చేసి నిన్నిలా ఒంటరిదాన్ని చేశాను. నా మీద నీకు కోపంగా ఉంది కదా? అవునండి, నిజంగానే మీ మీద చాలా కోపంగా ఉంది. మీరిలా మాట్లాడుతుంటే నాకు నిజంగా కోపంగా ఉంది. నేనేంటో, నా మనసేంటో మీకు తెలీదా? అంతా తెలిసి కూడా మీరిలా మాట్లాడడం చూస్తుంటే కోపం, బాధ అన్నీ కలుపుకొని వస్తున్నాయి. సీత, ఆగు. లేకపోతే ఏంటండి? నా కళ్ళల్లోకి చూసి చెప్పండి. నాకు ఆ బంగ్లాలు, ఏసీ రూములు, డబుల్ కాట్ బెడ్లు ఇవన్నీ కావాలా? ఏ భార్యకైనా భర్తకి ఇంత దగ్గరగా ఉండగలిగే అదృష్టం దొరికితే అంతకు మించిన సంతోషం ఇంకే ఉంటుందండి. మీరన్నట్టు పెద్ద బంగ్లాలో పెద్ద మంచం మీద పడుకుంటే ఎవరికి వాళ్ళని దూరంగా పడుకునేవాళ్ళం. కానీ ఇక్కడ దూరంగా ఉందా అనుకున్నా ఆ అవకాశం ఉండదు. ఎలా పడుకున్నా ఎప్పుడూ మీకిలా దగ్గరగానే ఉంటానండి. ఇంతకంటే మించిన అదృష్టం ఇంకెక్కడుంటుందండి? నిజం చెప్పాలి అంటే బాధ కలిగినా, ఆనందం కలిగినా ఇలా భర్త గుండెల మీద వాలిపోయి మనసులో మాట చెప్పుకోగలిగే అవకాశం ఉంటే అంతకు మించిన సంపద, ఐశ్వర్యం ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదండి. పంతులు గారు గుళ్ళో హరికథ చెప్పేవారు గుర్తుందా? రాములు వారు అడవికి బయలుదేరితే సీతమ్మ కూడా నగలు, బీనాంబరాలు వదిలేసి నార చీరలు కట్టి భర్తతో పాటు వనవాసానికి బయలుదేరిందంట. ఆ అడవిలో నువ్వుండలేవు సీత, అంతఃపురంలో హాయిగా ఉండొచ్చు అంటే భర్త లేని చోట అంతఃపురం కూడా అడవే, భర్తతో కలిసి బ్రతికే అడవి కూడా ఉద్యానవనమే అని చెప్పిందంట. ఆ మహాతల్లి పేరు పెట్టుకున్నా ఆ అమ్మ అడుగుజాడల్లో నడవలేనా? మీరెక్కడుంటే నాకక్కడే సంతోషం, నాకదే అంతఃపురం. ఇంకెప్పుడు ఇలా ఆలోచించకండి. అమ్మాయి గారు, జ్యూస్ అండి. అమ్మాయి గారు, మీకు విషయం చెప్పాలండి. ఏంటది? మీరు లేనప్పుడు నన్ను ఇంట్లో వంట చేసి పెట్టమని అడిగారండి. నేను చెయ్యను, కావాలంటే మీరే చేసుకోండి, నేను మా అమ్మాయి గారికి మాత్రమే పని ఉండని చెప్పానండి. చాలా మంచి పని చేసావు గంటయ్య. మరి ఆవిడేం అనలేదా? ఏమంటారండి? అయినా అనేంతవరకు నేను అక్కడ ఉంటే కదమ్మా, నేను ఎప్పుడే వెళ్ళిపోయాను. వెరీ గుడ్. కాకపోతే మీరు వచ్చాక నా మీద చెడుగా చెబుతారేమో అమ్మాయి గారు. చెప్పుకొని నేను చూసుకుంటాగా, నువ్వేం కంగారు పడుకు గంటయ్య. వాళ్ళు ఎప్పుడు ఏం పని చెప్పినా నువ్వు అలాగే చెప్పు. అవసరమైతే నేను కూడా 2 తిడతాను, నువ్వేం పట్టించుకో. అలాగే అమ్మాయి గారు.
అక్కడ నీ ఆడపడుచు జీవితాన్ని సర్వనాశనం చేసి ఇక్కడ హాయిగా తీరిగ్గా కూర్చొని జ్యూసులు తాగుతున్నావా? అసలు నువ్వు మనిషివేనా? ఓ, అంటే అమూల్య అంతా చెప్పిందా? చెప్పింది. నువ్వు చేసిన పాపం గురించి మొత్తం అంతా చెప్పేసింది. అసలు నా కూతురు నీకు ఏం ద్రోహం చేసింది? ఏ పాపం తెలియని తన జీవితంతో నువ్వెందుకు ఆడుకుంటున్నావు? తన భవిష్యత్తుని ఎందుకు సర్వనాశనం చేయాలని చూస్తున్నావు? దానివల్ల నీకొచ్చే లాభం ఏంటి? అన్ని పనులు లాభం కోసం చేయరత్తయ్య. కొన్ని పనులు మనశ్శాంతి కోసం చేస్తారు. ఇది అంతే, మనశ్శాంతి. నా మనశ్శాంతి కోసమే చేశాను. ఏంటి మనశ్శాంతి? ఆ? ఏ పాపం తెలియని అమూల్య జీవితం నాశనం చేయటమేనా మనశ్శాంతి అంటే? అమూల్య నీకు ఏం అన్యాయం చేసింది? దానికి నీకు ఏం సంబంధం ఉంది? సంబంధం లేదని ఎలా అనుకుంటారు అత్తయ్య? రామ్కి చెల్లెలుగా పుట్టింది కదా. మరి నాకు అన్యాయం చేసిన కుటుంబం మీద కక్ష సాధించాలంటే ఆ కుటుంబంలో అవకాశం దొరికిన అందరి మీద పగ పట్టాలి. ఆ మాట అనటానికి నీకు మనసు ఎలా వచ్చింది? నువ్వు ఒక ఆడదానివే కదా. ఏ తప్పు చేయకుండా నీకు గనుక శిక్ష పడితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలీదా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నాకు తెలియని శిక్ష. ఇప్పుడు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, నేనేం తప్పు చేశానని మీ కుటుంబం అందరూ రామ్ని నాకు దూరం చేశారు? మీరు చేసిన అన్యాయం వల్లే కదా రామ్ నాకు దూరం అయ్యాడు. నేను ప్రేమించిన మనిషి మరో ఆడదానికి భర్త అయితే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీ కూతురికి అన్యాయం జరిగిందంటున్నారే, మరి నాకు జరిగిందేంటి? అన్యాయం కాదా? నువ్వు రాము ఒకరినొకరు ఇష్టపడ్డారని ప్రేమించుకున్నారని మాకెవ్వరికి తెలీదు. తెలిస్తే ఆ పెళ్లి జరిగేదే కాదు. చెప్పే అవకాశం మీరు ఇవ్వలేదు. అవకాశం తీసుకొని రామ్ కూడా చెప్పలేదు. ఛాన్స్ దొరికింది, సీత మెడలో తాళి కట్టేశాడు. దానికి ప్రత్యక్షంగా రామ్, పరోక్షంగా మీరు అందరూ కారణమే. ఒక దేశాన్ని పాలించే రాజు తప్పు చేస్తే శిక్ష దేశం మొత్తానికి పడుతుంది. ఇంటి పెద్ద తప్పు చేస్తే ఆ కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతుంది. ఇది అంతే. మీ పెద్ద కొడుకు చేసిన తప్పుకి మీరందరూ శిక్ష అనుభవించాలి. అమూల్యకి జరిగింది అన్యాయమని కన్నతల్లిగా మీకు అనిపించొచ్చు, కానీ నాకు అనిపించదు. ఇది ప్రతీకారంగానే చూస్తాను. హ, ఇంత దారుణంగా ఆలోచించే నువ్వు మనిషివే కాదు, మృగానివి. హా, నేను మృగాన్నే. మృగానికి న్యాయం, అన్యాయం, నీతి, నియమం ఇవేవి ఉండవు. దెబ్బ కొడితే ప్రాణం తీస్తుంది. నేను అంతే. అయినా ఆ చందుగాడు మంచోడు కాదని తెలిసింది కదా. అలాంటప్పుడు అమూల్య అక్కడ ఉండడం దేనికి? ఇక్కడే ఉంచుకోండి. మీరు అక్కడికి పంపించినా వాడు సరిగ్గా చూసుకోడు. విడాకులిచ్చి వేరే పెళ్లి చేయండి. ఛీ, నోర్మోయ్. తప్పేంటత్తయ్యా? నేను అనుకున్నది జరగనప్పుడు నేను బాలుని చేసుకోలేదా? హ? నాకో న్యాయం, మీ కూతురుకో న్యాయం ఎందుకు? నిజంగా అమూల్య జీవితం బాగుండాలి అంటే దిస్ ఇస్ ద రైట్ చాయిస్. వాణ్ణి వదిలించేసుకోండి. ఇంతటితో వదిలేస్తానని అనుకోకండి. నాకు రామ్ మీద ఎంత కోపం ఉందో అతన్ని నాకు దూరం చేసిన మీ అందరి మీద కూడా అంతే కోపం ఉంది. ఎవరిని వదిలిపెట్టను. హలో చందు, నేను అమూల్యని. నువ్వా? నాకెందుకు ఫోన్ చేసావు? అదేంటి చందు అలా అంటావు? నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావు.
ఇది నీకు న్యాయమా చెప్పు? ఏయ్, అనవసరంగా నా మైండ్ తినకు. ముందు ఫోన్ పెట్టే. ప్లీజ్ చందు, ఒక్కసారి నేను చెప్పేది వినవా? ఏం వినాలి? ఆ? ఇక్కడంతా శశి వదిన చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు డబ్బులు ఇవ్వాలన్నా సరే మా అమ్మ నాన్న చేతిలో ఏమీ లేదు. ఆ శశిరేఖ నా కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదు చందు. అయితే ఓకే, నువ్వు అక్కడే ఉండు. అలా అనొద్దు చందు. పెళ్ళైన ఆడపిల్ల ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకి ఎంత కష్టమో నీకు తెలీదు. ప్లీజ్ నన్ను తీసుకుని వెళ్ళు. కుదరదు. నువ్వు రావాలి అంటే 1 కోటి రూపాయలైనా తీసుకుని రావాలి. లేదంటే నువ్వు అక్కడే ఉండు. హలో 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 చందు. ఏంటమ్మా, చందుకి ఫోన్ చేశావా? నువ్వు ఎంత బ్రతిమాలినా సరే చందు నిన్ను తీసుకువెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు కదా? ఎందుకు ఒప్పుకుంటాడమ్మా? తను బాగా డబ్బు మనిషి. డబ్బుల కోసం ఏదైనా చేస్తాడు. ఇప్పుడు నేను 1 కోటి రూపాయలు తీసుకుని వస్తేనే ఇంటికి రానిస్తాడంట. సరేలేమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. నేను బాలు అన్నయ్యతో మాట్లాడతానులే. ఏం మాట్లాడతావమ్మా? నువ్వు చెప్పినా అన్నయ్య వినే స్టేజ్లో ఉన్నాడనుకుంటున్నావా? అన్నయ్య ఎప్పుడో శశి వదిన చేతిలో కీలు బొమ్మైపోయాడు. ఇప్పుడు వదిన ఏం చెప్తే అది తను చేస్తాడు. తను కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. అది అన్నయ్య పరిస్థితి. ఇప్పుడు నా కోసం డబ్బులు ఇవ్వమంటే ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావా అమ్మా? లేదమ్మా, నేను నా ప్రయత్నం చేస్తాను. ఎంతైనా బాలు నీతో పాటు రక్తం పంచుకు పుట్టిన నీ అన్నయ్య. హ, చెల్లెలి జీవితం నాశనం అవుతుంటే అన్నయ్య చూస్తూ ఊరుకుంటాడా? ఇంకా నువ్వెంత అమాయకంగా మాట్లాడుతున్నావమ్మా. నన్ను తీసుకునొచ్చి మా అత్త మామూలు వదిలేసిపోతే పార్టీ అయిపోయేంత వరకు నన్ను అక్కడ నిలబెట్టాడే కానీ కనీసం ఏమయ్యింది అని అడగలేదు. అక్కడ మాత్రమే కాదు, ఇంటికొచ్చిన తర్వాతైనా అసలు ఏం జరిగింది అని అడగలేదమ్మా. ఎందుకంటే ఆ శశి ఏదో చెప్పింది, అది నమ్మేసి కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడలేదమ్మా. అలాంటి మనిషి నా కాపురం నిలబెట్టడానికి డబ్బులిస్తాడంటావా? నేను మాట్లాడితే ఏమైనా కరుగుతాడేమోనని నా ప్రయత్నం నేను చేస్తానమ్మా. లేదమ్మా, ఆ శశిరేఖ పక్కనుండగా అన్నయ్య ఈ ప్రపంచంలో ఎవ్వరి మాట వినడు. ఎవరు ఏం చెప్పినా సరే ఏది పట్టించుకోడు. శశి వదిన ఆస్తి కోసం ఎన్ని దారుణాలైనా చేస్తుందమ్మా. నా కోసం అడిగి నీ మర్యాద పోగొట్టుకోవద్దు. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. తను ఆస్తి కోసం కాదు, మన కుటుంబం మీద పగతోనే ఇదంతా చేస్తుంది. మన కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసేంత వరకు తన పగ చల్లారదు. ఇంకా ఎన్ని పాపాలు చేస్తుందో. ఒక ఆడపిల్లని మోసం చేసి తప్పించుకోవడం చాలా ఈజీ అనుకున్నావు. అదే ఆడపిల్ల పగ పడితే ఎలా ఉంటుందనేది మాత్రం నువ్వు ఊహించలేకపోయావు. అతి తొందరలోనే నీ ఆత్మవిశ్వాసం అడ్రస్ లేకుండా చేస్తాను. ఏమండి, త్వరగా రండి, బయట ఉంటాను. అమ్మగారు, ఓ పాలిటి వచ్చిపోతారేటి? ఎందుకు రత్తాలు? కారపొడి ప్యాకెట్లు అన్నీ కట్టిపెట్టాను. లెక్క చూసి చెప్తే నేను అట్టుకెళ్ళిపోయి ఇచ్చేసొస్తాను. రత్తాలు, ఇప్పుడు అవేమీ కుదరవు. నేను క్యారేజ్ కడుతున్నాను. ఆయనకి ఆఫీస్కి టైం అవుతుంది. ఆయన వెళ్ళాక అవన్నీ అప్పుడు చూసుకుందాం. కాసేపు నన్ను కదలించకు రత్తాలు, నువ్వు వెళ్ళు. సీత, నాకింకా కొంచెం టైం ఉంది కానీ ముందు ఆ రత్తాలు చెప్పింది ఏదో చూడు. బిజినెస్ ముఖ్యం కదా. అబ్బా, ఓ అరగంట లేట్ అయితే ఏం కాదులేండి. కానీ మీకు క్యారేజ్ ఇవ్వడం లేట్ అయిందంటే ఆఫీస్కి లేట్ అవుతుంది.
మీరు లేటుగా వెళ్ళడం, అక్కడ ఇంకొకరికి సంజయ్షి చెప్పుకోవడం, ఇవన్నీ ఎందుకు? మీరు ఆఫీస్కి ఎప్పుడు టైంకి వెళ్ళేవారు. మనం కరెక్ట్గా ఉంటేనే స్టాఫ్ అందరూ కరెక్ట్గా ఉంటారని మీరు చెప్పేవారు, గుర్తుందా? మీరెక్కడైనా మీలాగే ఉండాలి. మీరు మాత్రం అసలు ఎవరి దగ్గర మాట పడకూడదు. నేను ఉద్యోగం చేస్తున్నానని చాలా సిన్సియర్గా క్యారేజ్ సర్దుతున్నావు సీత. కానీ అసలు నాకు జాబ్ లేదని తెలిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఆ శశి వల్ల నా ఉద్యోగం పోయిందంటే ఎంత బాధపడతావో. నీ దగ్గర నిజం దాచి తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో తెలియటం లే సీత. ఏమండి, ఇదిగోండి, ఇందులో మెతుకు కూడా మిగిల్చకుండా తినాలి. పనిలో పడి భోజనం చేయడం మానేశారంటే నేను అసలు ఒప్పుకోనండి. మీకిష్టమైన వంకాయ కూర కూడా చేశానండి. కడుపు నిండా తినాలి, అర్థమైందా? సరే సీత. అయ్యో, టైం అవుతుందండి, త్వరగా బయలుదేరండి. పదండి పదండి. అలాగే సీత. ఒక్క నిమిషం అండి, ఆగండి ఆగండి, నేను ఎదురొస్తాను, సరేనా? ఏమండి, రండి. బాయ్ అండి. రత్తాలు, ఇప్పుడు చెప్పు, ఏంటి నీ గోలా? ఏవి ఈ ప్యాకెట్స్ గురించేనా? నన్ను క్షమించు సీత. నీకు నిజం చెప్పే ధైర్యం లేక ఉద్యోగం చేస్తున్నానని మోసం చేస్తున్నాను. ఈ నాటకం ఇలా ఎంతకాలం ఆడాలో తెలియటం లేదు. సాయంత్రం దాకా టైంపాస్ చేయాలి. పని లేకుండా కూర్చోవడం ఎంత నరకం. ఒకవైపు పని లేదు, మరోవైపు సీతని మోసం చేయడం. ఛ, నా మీద నాకే అసహ్యంగా ఉంది. ప్రపంచంలో అందరూ ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నారు, కానీ నేనే ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నాను. వాళ్ళందరిలో నిజాయితీ ఉంది, కానీ నేనే ఇంట్లో వాళ్ళని మోసం చేయాల్సి వస్తుంది. చేయడానికి ఏమైనా పని దొరికినా బాగుండు. ఏంట్రా పని చేయకుండా బాతాకాండి పెట్టారు? నమస్కారం మేస్త్రి. దిగండి. నమస్కారం. నమస్కారం మేస్త్రి. నమస్కారం మేస్త్రి గారు. ఈ రోజు ఆ సూర్యగాడు రాలేదు మేస్త్రి. రాలేదా? ఆ, వాడు రాకపోతే అట్టారా? రాళ్ళు బాగా కొట్టేది ఎవరు? అందుకే ఆగిపోయాం బాబు. వాడు రాలేదని మీరు ఆగిపోతే పని ఎట్టా ఇదిరా? మీలో ఎవరన్నా వెళ్ళి రాళ్ళు కొట్టండి. అదంతా మా వల్ల కాదు మేస్త్రి. కొట్టిన రాళ్ళు తీయడం వరకే మా పని. కాంట్రాక్టర్ వచ్చాడంటే నా పేక పట్టుకుంటాడు రా. కూలి డబ్బులు కాదు, కనీసం టీ డబ్బులు కూడా ఇయ్యడు. మరేం చేద్దాం మేస్త్రి? మాకు ఆ రాళ్ళు కొట్టడం రాదు. ఆ సమ్మెడితో కొట్టాలంటే అమ్మో, మా వల్ల కాదు. మరి ఎట్టారా? ఈ సూర్యగాడు కొమ్ముంచాడే. ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారు? ఏమండి, రాళ్ళు కొట్టే కూలీ కోసం చూస్తున్నారా? అవునండి, పని అయిపోయింది. రోజు వచ్చేవాడు ఎగ్గొట్టాడు. పోనీ నన్ను కొట్టమంటారా? ఏంటి, నువ్వు రాళ్ళు కొడతావా? అవునండి. చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు, నువ్వు రాళ్ళు కొడతావా? చదువుకుంటే ఏంటండి, రాళ్ళు కొట్టడానికి చదువుకి సంబంధమే ఉంది. నాకు పని కావాలి.
చూడు బాబు, నువ్వు చేద్దామన్నా ఈ పని నువ్వు చేయలేవు. ఇస్త్రీ బట్టలు వేసుకొని చక్కగా ఆఫీస్కి పోయి ఫ్యాన్ కింద పనిచేసేవాళ్ళ ఉన్నావు. నువ్వు ఈ పని చేస్తావా? భలేవాడివే. తమాషాలు ఆడడానికి నేనే దొరికానా? వెళ్ళు. రేయ్, ఆ సూరిగాడు పనిలోకి రాలేదురా. రాళ్ళు కొట్టడానికి ఎవరన్నా ఉంటే పంపించు. అరే, రెట్టింపు కూలిస్తానురా బాబు. ఇప్పుడు ఎవరు దొరకర్రా. రేయ్, అలా అంటే ఎలారా? ఎవరో ఒకరిని చూసి చెప్పురా. ఏమండి, నేను తమాషాలేం చేయట్లేదండి. నేను పని చేస్తాను. మీకు నచ్చితేనే కూలి ఇవ్వండి. కానీ నాకొక్క అవకాశం ఇవ్వండి. నిజంగా చేస్తావా? చేస్తానండి. సరేరా, ముందు ఆ చొక్కా తీసి పక్కన పెట్టి పని మొదలుపెట్టు. అలాగే అండి. వెళ్ళు. అవును, నేను బ్రతికుండి ఎవరికి ప్రయోజనం? నా వల్ల ఎవరికీ మనశ్శాంతి లేదు. చావే మంచిది.